రేపు రెండో దశ లోక్సభ ఎన్నికల పోలింగ్ 13 రాష్ట్రాలు యూటీల్లోని 89 స్థానాలకు ఎన్నిక. తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి షెడ్యూల్ విడుదల. ఖమ్మం, వరంగల్, నల్గొండ స్థానానికి మే 27న జరగనున్న ఉప ఎన్నిక. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం. మరి కాసేపట్లో చేవెళ్లలో జనజాతర సభ. రెండో రోజు కేసీఆర్ బస్సు యాత్ర. మరి కాసేపట్లో భువనగిరిలో కేసీఆర్ రోడ్ షో. బీజేపీపై కాంగ్రెస్ ఛార్జ్షీట్ విడుదల చేసిన సీఎం రేవంత్, కాంగ్రెస్ నేతలు. నిజామాబాద్ లోక్సభ బీజేపీ అభ్యర్థిగా అరవింద్ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన ఉత్తరాఖండ్ సీఎం. ఆసక్తికరంగా మారిన పెద్దపల్లి బీజేపీ టికెట్ వ్యవహారం. ఇద్దరికీ బీ ఫామ్ ఇచ్చిన పార్టీ సి ఫామ్ ఎవరికిస్తారో అని ఉత్కంఠ. పెద్దపల్లి జిల్లాలో బీజేపీ నామినేషన్ ర్యాలీలో ఘర్షణ. ఒకరినొకరు తోసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత. ఇవాళ ప్రపంచ మలేరియా దినోత్సవం. సికింద్రాబాద్ కాప్రా సర్కిల్లో అవగాహన ర్యాలీ. పులివెందుల వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా జగన్ నామినేషన్. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించిన సీఎం జగన్. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అంబటి రాంబాబు నామినేషన్. అత్యధిక మెజారిటీతో గెలుస్తానని నమ్మకం ఉందన్న అంబటి. కడప జిల్లాలో చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం. రాజంపేట ప్రజాగళం సభలో మాట్లాడుతున్న పవన్. అనంతపురం జిల్లాలో మంచినీటికి కటకట. ఉరవకొండ ఆర్డబ్ల్యూఎస్ ఆఫీసును ముట్టడించిన మహిళలు. కోనసీమ జిల్లాలో భారీగా అక్రమ మద్యం స్వాధీనం. 64 కేసుల అక్రమ మద్యాన్ని సీజ్ చేసిన పోలీసులు. తిరుపతి ఆర్డీఓ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ. తిరుమల కొండపై ఎన్నికల ప్రభావం. గంటలోనే పూర్తవుతున్న శ్రీవారి దర్శనం. నేడు హైదరాబాద్తో తలపడనున్న బెంగళూరు. ఉప్పల్ వేదికగా రాత్రి 7:30కు మ్యాచ్. నేడు హైదరాబాద్లో మెట్రో రైల్ సమయాలు పొడిగింపు. మ్యాచ్ సందర్భంగా రాత్రి 1 గంట వరకు రైలు సేవలు. అరుణాచల్ ప్రదేశ్, చైనా సరిహద్దుల్లో విరిగిపడిన కొండ చర్యలు. తెగిపోయిన 33వ జాతీయ రహదారి, స్తంభించిన రాకపోకలు. మూడోసారి నింగిలోకి సునీత విలియమ్స్. మే 6న అంతరిక్షయానం చేయనున్న వ్యోమగామి. యావత్ ప్రపంచం అమెరికా వైపే చూస్తోంది. అనేక దేశాలు తన గెలుపును కోరుకుంటున్నాయన్న బైడెన్. కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. పాకిస్తాన్, ఇరాన్ ఉమ్మడి ప్రకటనలో వెల్లడి. బ్యాంకింగ్ స్టాక్స్ లో కొనుగోళ్ల మద్దతు. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.